హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బియ్యం పిండితో ఆవకాయ దోశ చూపిస్తానండి మీకు. ఒక కప్పు నేను బియ్యం పిండి తీసుకున్నాను. అందులోకి కొంచెం సాల్టు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. కలిపి ఒక కప్పు బియ్యం పిండికి నాకు 2 కప్పుల వాటర్ పట్టిందండి. కొంచెం జారుడుగా కలిపాను. కలిపి దోశల పెన్నం మీద దోశ పోసుకున్నానండి. ఒక దోశ నేను ప్లెయిన్గా పోసా, ఒకటి ఆవకాయ రాశాను. దోశ కాలినాక 2 వైపులా కాల్చాలండి దోశని. రెండో వైపు కాల్చినప్పుడు ఆవకాయ వేసి దోశకు మొత్తం స్ప్రెడ్ చేయాలి. చేసి మంచిగా కొంచెం రోస్ట్గా కాల్చుకొని తినాలండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. బాగుంటుందండి. ఆవకాయ అంటే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారు ఈ దోశని. ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకే అండి. థ్యాంక్ యూ.